ఫస్ట్ 1988 లో స్టార్ట్ అయింది. 1988 ఆ 1988 దగ్గర అంటే ఆస్ట్రేలియా 1988 లో ఆస్ట్రేలియాలో జరిగింది ఫస్ట్ అండర్ 1988 ఆస్ట్రేలియా. ఒకటే ఒక పాయింట్ రెడీ కంపల్సరీ ఒక పాయింట్ 1988 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒకటి 1988 వెరీ గుడ్. భద్రతా మండలి ఐడియా ఉంది. భద్రతా మండలి యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. భద్రతా మండలి ఏమంటారంటే సెక్యూరిటీ కౌన్సిల్. ఆ భద్రతా మండలికి నోబెల్ అవార్డు వచ్చింది 1988. అదే 1988 లో మన ఇండియాలో ఓటు ఏజ్ ఎంత? మన ఇండియాలో ఓటు వేయాలంటే ఏజ్ ఎంత? 18 ఉండే. ఒకప్పుడు ఎంత? 11. ఇప్పుడు ఎంత ఉంది? ఆ 18 తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం 60 రాజ్యాంగ సవరణ చట్టం చేసింది కూడా 1988లోనే. అది కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1989. ఆ రాజ్యాంగ సవరణ చేసింది 1988లో, అది అమలులోకి వచ్చింది 1989లో. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 61. అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు ఏజ్ తగ్గించినప్పుడు అది 1988, అమలులోకి వచ్చింది 1989. మొట్టమొదటి అండర్ 19 పురుషుల వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది 1988. భద్రతా మండలి అనే సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది 1988. ఆ భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. అందులో శాశ్వతమైనవి 5 ఉంటాయి. అందులో తాత్కాలికమైనవి 10. ప్రజెంట్ మన ఇండియా తాత్కాలిక సభ్య దేశమా? కాదు. పాకిస్తాన్ తాత్కాలిక సభ్య దేశం. పాకిస్తాన్ ఎప్పుడు వచ్చింది? 2025 జనవరి 1వ తారీఖు. మన ఇండియా తాత్కాలిక దేశంగా ఎన్నిసార్లు ఎన్నికైంది? 8 సార్లు ఎన్నికైంది. ఎన్నిసార్లు? ఆ భద్రతా మండలి దేనిలో భాగం? యుఎన్ఓ ఫార్మేషన్ ఎప్పుడు? 1945 అక్టోబర్ 24. ఆ యుఎన్ఓ ఏర్పడినప్పుడు సభ్య దేశాలన్నీ 51. 51వ దేశం ఏది? పోలాండ్. ఇప్పుడు సభ్య దేశాలన్నీ 193. ఆ 193వ దేశం ఏది? దక్షిణ సుడాన్. ఆ దక్షిణ సుడాన్ ఏ ఖండము? ఆఫ్రికా. ఆఫ్రికా ఖండంలో దేశాలన్నీ 54. అసలు మొత్తం ఖండాలన్నీ 7. అందులో అతిపెద్ద ఖండం ఏది? ఆసియా. అందులో అతి చిన్న ఖండం ఏది? ఆస్ట్రేలియా. ఆ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? ఆంటోనియా ఆల్బనీస్. ఆ ఆస్ట్రేలియాలో ఎత్తైన శిఖరం ఏంటిది? కోషియాస్. అదే మన ఇండియాలో ఎత్తైన శిఖరం కాంచన గంగా. దక్షిణ భారతదేశంలో ఎత్తైంది అనైముడి. పశ్చిమ కనుమలు ఎత్తైంది అనైముడి. ఆరవల్లి పర్వతాలు ఎత్తైంది గురు శిఖర్. అసలు ఆసియాలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ప్రపంచంలో ఎత్తైంది ఎవరెస్ట్. ఎవరెస్ట్ డే ఎప్పుడు? మే 29. ఆ ఎవరెస్ట్ ను నేపాల్ ఏమంటారు? సాగర్ మాత. సాగర్ మాత అనే విన్యాసాలు 7 దేశాల మధ్య జరుగుతాయి. భారత్ నేపాల్. భారత్ నేపాల్ కాదు, నేపాల్ చైనా. భారత్ నేపాల్ అయితే సూర్య కిరణ్. అదే నేపాల్ అమెరికా అయితే శాంతి ప్రయాస్. నేపాల్ క్యాపిటల్ కాట్మాండ్. కాట్మాండ్ లో ఏ సంస్థ ఉంది? సార్క్. సార్క్ లో సభ్య దేశాలని 8 దేశాలకు సభ్యత్వం. ఫస్ట్ విన్నర్ ఆస్ట్రేలియా. విన్నర్ ఆస్ట్రేలియా. రెండవ పాకిస్తాన్. నెక్స్ట్ 2024లో రీసెంట్ గా జరిగింది కాబట్టి ఓన్లీ పాయింట్స్ 2 పాయింట్స్. 2024లో 15వ పురుషుల అండర్ 19 వన్డే వరల్డ్ కప్. 2024 15వ 15వ పురుషుల అండర్ 19 వన్డే వరల్డ్ కప్. పురుషుల అండర్ 19 వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. బ్రెజిల్లో 4వసారి. ఆస్ట్రేలియా విధి కూడా ఎన్నోసారి అంటే 4వసారి. విన్నర్ ఆస్ట్రేలియా 4వసారి. విన్నర్ ఆస్ట్రేలియా 4వసారి. రన్నర్ అప్ ఇండియా. అది రన్నర్ అప్ ఎవరంటే ఇండియా. రన్నర్ అప్ ఇండియా. ఈ వరల్డ్ కప్ ను ఇండియా 5 సార్లు గెలుపొందింది. ఈ వరల్డ్ కప్ అంటే అండర్ 19 పురుషుల వన్డే వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ ను ఇండియా 5 సార్లు గెలుపొందింది. ఈ వరల్డ్ కప్ ను ఇండియా 5 సార్లు గెలుపొందింది. ఫస్ట్ 2000 ఇయర్